మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి పెద్ద ఎత్తున ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ గెలుపులో భాగస్వాములయ్యారు, కష్టపడ్డారు. ముఖ్యంగా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి డైరెక్షన్ నడిపించడం, ఇంత అద్భుతమైనటువంటి విజయానికి మరి పూర్తి దాని క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు గారికి దక్కుతుంది. అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా దాదాపు 3000 కిలోమీటర్ల దగ్గర పాదయాత్ర చేసి మరి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఈ గెలుపులో వారి భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా మేడం గారు భువనేశ్వర్ గారు చేసినటువంటి నిజం గెలవాలి ప్రోగ్రాం కూడా మహిళల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం, అదేవిధంగా బీజేపీ కూడా కూటమిగా ఏర్పాటయ్యి మరి ముందుకెళ్ళడం కూడా మొన్న గెలుపులో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అయ్యారు. అద్భుతమైన విజయం. దాదాపు 94% మ్యాండేట్ ఇచ్చారు. 175 స్థానాలకి 164 స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారంటే మరి ఈరోజు ప్రజలకి మరి ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో నుంచి కార్యకర్తలకి, నాయకులకి మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుని ముందుకు తీసుకెళ్లాలనేది మరి పొలిట్ బ్యూరో యొక్క ఆలోచన, బాబు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దాని ప్రకారమే మరి గతంలో కూడా అన్నగారు ఉన్న దగ్గర నుంచి పార్టీని అదేవిధంగా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుని ముందుకెళ్ళాం. అదే రకంగా రేపు రాబోయే కాలంలో కూడా పార్టీకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ప్రభుత్వంలో నిర్ణయాల్లో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతాం.